హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, సీనియర్ యాక్టర్ బాబు మోహన్ గారు పొలిటీషియన్ కూడాను. ఆయన ఇప్పుడు పద్మ అవార్డ్స్ పైన చేసిన కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి, చర్చనీయాంశంగా కూడా మారాయి. కొంత విమర్శలు కూడా ఆయన మీద రావడం చూస్తున్నాం సార్. మరి ఆయన ఏం కామెంట్స్ చేస్తారు, దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే పద్మశ్రీ కోసం తనకి పద్మశ్రీ రాలేదు అనే బాధ ఒకటి పడుతున్నాడు ఆయన. ఓకే. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే తనతో పాటు పనిచేసిన వాళ్ళందరికీ పద్మశ్రీలు వచ్చాయనే బాధ కూడా పడుతున్నాడు. అంటే ఒకటేమో తనకి పద్మశ్రీ రాలేదనే బాధ, రెండోది తన కాంటెంపరీ ఆర్టిస్టులందరికీ వచ్చేసింది. అంటే పద్మశ్రీ ఎవరికి వచ్చింది? ఆయన్ని తన్నే పాత్రలు చేసినటువంటి కోట శ్రీనివాసరావుకి వచ్చింది. అలాగే బ్రహ్మానందానికి వచ్చింది. కోట శ్రీనివాసరావు గారికి రావటం వెనకాల రాజకీయం ఉంది అనేది ఒక అభిప్రాయ ప్రకటన కావచ్చింది. అంటే రాజకీయాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి ఇవన్నీ కలిసి పద్మశ్రీ అవార్డు నిర్ణయిస్తున్నాయి, కానీ ప్రతిభ కాదు అనేది ఆయన మాట్లాడదలుచుకున్నాడు. అంటే తనకొస్తే ఇలా మాట్లాడేవాడా అనేది వేరే గొడవ. మొదటి నుంచి కూడా పద్మ అవార్డుల మీద ఒక విమర్శ ఉంది. ఆ విమర్శ ఏంటంటే జనరల్గా ఈ అవార్డుల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు రికమెండ్ చేస్తాయి. ఈ లాంగ్వేజ్లో అంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కోటాలో కొంతమందిని రికమెండ్ చేస్తాయి. కళాకారుల కోటాలో కొన్ని పేర్లు వెళ్తాయి. ఆ వెళ్ళిన వాళ్ళకి పద్మ పురస్కారాలు వస్తాయి. ఒకసారి ప్రపోజ్ చేసినా రాకపోవచ్చు కూడా. అలాంటి సందర్భంలో కోట శ్రీనివాసరావు గారిని ఆ రోజుల్లో ప్రపోజ్ చేయలేదు, కానీ వచ్చింది ఆయన. ఆయన బీజేపీతో ఉన్నాడు, బీజేపీతోనే ఉంటున్నాడు ఇప్పటికీ. ఐడియాలజికల్గా ఆయన బీజేపీ మనిషే. రెండోది, ఆయన విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు, బీజేపీ నుంచి గెలిచాడు. ఆయన సర్వీస్ ఏదో చేశాడు అక్కడ, నటుడు. ఆయనకి ఒక పద్ధతి ఉంది, అంటే ఒక అప్రోచ్ ఉంది నాయకత్వంతో, కేంద్ర నాయకత్వంతో ఒక అప్రోచ్ ఉంది, కాబట్టి ఆయన సాధించుకోగలిగాడు. బాబుమోహన్ విమర్శ ఏంటంటే పైరవీదారులకు వస్తున్నాయి అనేది కూడా ఒక అంతర్లీనంగా ఒక పెయిన్ ఉంది. తను కూడా రాజకీయాల్లో ఉన్నాడు, తను కూడా ఎమ్మెల్యే చేశాడు, తను కూడా మంత్రి చేశాడు. ఇన్ని చేసిన వాడు మరి తను ఎందుకని స్టేట్ గవర్నమెంట్ నుంచి తన పేరు నామినేట్ అయ్యారా చూసుకోలేకపోయాడు. ఈయన చంద్రబాబుతో ఉన్న రోజుల్లో, అంటే చంద్రబాబు క్యాబినెట్లో కార్మిక మంత్రిగా పనిచేస్తున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో సన్నిహితంగానే ఉంది. ఉన్నప్పుడు, అంటే వాజ్పేయి ఉన్నప్పుడు వీళ్ళు బీజేపీతో సన్నిహితంగానే ఉన్నారు. మరి అప్పుడు ఒక ప్రతిపాదన చేయించుకుని ముందడుగు వేసి ఇప్పుడు ఈయన చెప్తున్నటువంటి పైరవీలే చేసుకుంటే పద్మశ్రీ అయి ఉండేవాడు. ప్రతిభని చూసి పద్మశ్రీ ఇస్తున్నారు అనే అభిప్రాయం ఉంటే ఒక లెక్క, లేదు పైరవీలు చేసి సంపాదించుకుంటున్నారు అంటే ఒక లెక్క. తను పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నాడు కాబట్టి ఎందుకు పైరవీ చేసుకోలేదు, చేసుకున్నా మాట వినలేదా, ఇక్కడ ఇంకేదైనా విషయాలు పనిచేసినాయా, అంటే రాజకీయానికి కులం తోడైందా, ఇవన్నీ ఆలోచించాలి. మరి బ్రహ్మానందం దగ్గరకు వచ్చేసరికి ఆయన బీసీ, ఆయన గొడవ వేరు. కోట శ్రీనివాసరావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయనకి ప్రాధాన్యత లభించింది అనుకుంటే, ఒకవేళ కులపరమైనటువంటి వివక్ష ఉంది అనుకుంటే దాని గురించి ఓపెన్గా మాట్లాడచ్చు. ఈయనకి మంత్రి పదవి ఇచ్చారు, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కింది ఈయనకి, కాబట్టి వివక్ష లేదనే అనుకోవాల్సి వస్తుంది ఈయన పట్ల. వివక్ష లేదు అనుకున్నప్పుడు ఎందుకు ప్రపోజ్ చేయించుకుని ముందుకు నడిపించుకోలేకపోయాడు? అది తెలియక వదిలేశాడా, లేకపోతే పట్టించుకోలేదా అనేది చూడాలి. ఈయన అక్కడి నుంచి రకరకాలుగా మారి ఫైనల్గా మళ్ళీ పచ్చగూటి వైపే ఉన్నాడు ఇప్పుడు. ఉన్నప్పటికీ ఇప్పటికీ అయినా సరే ఆయన ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రతిపాదన చేయించుకోగలిగిన పరిస్థితుల్లో అయితే ఉన్నాడు. ఇప్పుడైనా ఆ పని చేయాలి ఆయన. ఇప్పుడు ఆస్కార్ అవార్డు ట్రిబులార్కి వాళ్ళు ఆస్కార్ కొట్టడం కోసం ఒక కసరత్తు చేశారు. ఆస్కార్కి ఉన్నటువంటి ఓటర్స్ అందరికీ సినిమా చూపించారు, వాళ్ళందరితోనూ డిస్కషన్ చేశారు, సినిమా గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళందరూ తమకు అనుకూలంగా ఓటేసేటువంటి ఒక వాతావరణం కల్పించారు. ఇది చేసుకోవాలి కదా ఎవరైనా.
చేసుకోకుండా పనులయ్యే పరిస్థితులు లేవు అనే విషయం అర్థమైనప్పుడు చేసుకోవాలి. ఉమ్, లేదు తన ప్రతిభని గుర్తించేదాకా వెయిట్ చేయాలి. ఒకటి రాజకీయ పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ ప్రత్యర్థులకి ఈ పురస్కారాలు దక్కవు అనేది చాలా స్పష్టంగా ప్రపంచానికి తెలుసు. రాజకీయ ప్రత్యర్థులకి అంటే ప్రభుత్వ విధానాలతో విభేదించేటువంటి కళాకారులకి పద్మ పురస్కారాలు దూరంగా ఉంటాయి అనేది వాస్తవం. గతంలో అనేక సార్లు ప్రూవ్ అయినటువంటి గొడవ ఇది. ఈయనేమి వ్యతిరేకమైన రాజకీయాల్లో లేడు. రాజకీయ పరమైన ప్రత్యర్థి అయితే కాదు బాబు మోహన్. ఆయన మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో మెయిన్ స్ట్రీమ్ పార్టీలతోనే ఉంటున్నాడు. తెలుగుదేశంతో ఉన్నాడు, ఒక దశలో బీఆర్ఎస్ వైపు జరిగాడు, బీజేపీని కూడా చవి చూశాడు. ఇలా దాదాపు అన్ని శాఖలకి, శాఖలు అంటే కొమ్మలు, రాజకీయ వృక్షం మీద ఉన్న కొమ్మలు అన్నిటి మీద సంచారం చేశాడు. ఈయనకు పరిచయాలు ఉన్నాయి, పైరవీలు చేసుకోగలడు, చేసుకుంటే పోతుంది కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇది, ఎందుకు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంటే వీళ్ళకి వచ్చిందని ఏమన్నా దాడి చేస్తున్నాడా అనేది చూడాలి. ఉమ్, ఆయన గొడవ ఇప్పటికైనా పైరవీ చేసుకుని సంపాదించుకోగలడు. ఆయన ఆ ప్రయత్నం చేయాలి. అంటే జనరల్గా అవార్డుల మీద ఈ అభిప్రాయం ఉంది ప్రజల్లో. ఆ అభిప్రాయానికి కొంచెం ఊతం ఇచ్చేలాగా మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యతిరేకతని, అవార్డుల మీద ప్రజల్లో ఒక వ్యతిరేకతని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశాడు ఉమ్, ఈ కామెంట్స్ ద్వారా. అది తనకు అనుకూలంగా రావాలి ప్రజాభిప్రాయం అనుకుంటున్నాడు ఆయన. అయ్యో బాబు మోహన్ నీకింత అన్యాయం జరిగిందా అని ప్రజలు రియాక్ట్ అయితే ఈ రియాక్షన్స్ అన్నిటినీ ప్రొజెక్ట్ చేస్తూ ఆయన ఏదైనా తన కెరియర్ని అంటే అవార్డు కమిటీ దృష్టికి, లేదు రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసేటువంటి పరిస్థితికి ఆ వాతావరణం కల్పించడం కోసం ఈ వ్యాఖ్యలు చేశాడా అనేది ఒక డౌట్. ఉమ్, ఇక్కడ నుంచి వచ్చినటువంటి కామెంట్స్ అన్నీ అయ్యో బాబు మోహన్ గారు అని చెప్పి వచ్చిన కామెంట్స్ అన్నీ కూడా చూపించి ప్రజలు ఇంత బాధపడుతున్నారు, నాకు పద్మ పురస్కారం దక్కనందుకు గాను, కాబట్టి మీరు ఏదైనా పట్టించుకుని నా పేరు రికమెండ్ చేయండి అని అడుగుతున్నాడా, అడగడం కోసం ఈ కసరత్తు చేస్తున్నాడా అనేది ఒకటి చూడాలి. ఇవేవి లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అల్లు రామలింగయ్య గారికి వచ్చింది చాలా గ్యాప్ తర్వాత, రేలంగి గారికి వచ్చిన తర్వాత మళ్ళీ తెలుగులో ఇంకెవరి వైపు పద్మ పురస్కారాలు చూడలేదు. అంటే పర్టికులర్గా ఈ జానర్లో కమెడియన్ అనేటువంటి జానర్ వైపు చూడని సందర్భంలో రేలంగి తర్వాత అల్లు రామలింగయ్య గారికి చాలా గ్యాప్ తర్వాత వచ్చింది. దాని టైంలో కూడా ఒక ప్రచారం జరిగింది, చిరంజీవి, అరవింద్ వీళ్ళందరూ పైరవీ చేశారు అని. చేస్తే చేసి ఉండొచ్చు కాక, ఈయన ఫైల్ పంపించి మూవ్ చేయడంలో వాళ్ళు కొంత కృషి చేసి ఉండొచ్చు. ఆ సమయంలో వీళ్లతో ఉన్నటువంటి ప్రయోజనాల రీత్యా కూడా కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఆయన పేరు ప్రతిపాదన చేసి ఉండొచ్చు. ఉమ్, ఏదేమైనప్పటికీ ఆయనకి అర్హత కూడా ఉంది. అర్హుడైనటువంటి వాడికి పద్మశ్రీ వచ్చింది. దాని మీద ఎవరు వచ్చిన తర్వాత ఎవరు క్రిటికల్గా మాట్లాడలేదు. విమర్శలన్నీ కూడా చిరంజీవి మీద, అరవింద్ మీద నడిచాయి తప్ప అల్లు రామలింగయ్య గారి కెపాసిటీ మీద ఎవరు మాట్లాడలేదు. ఉమ్, అది ఒక ధోరణి. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అల్లు రామలింగయ్య గారి తర్వాత బ్రహ్మానందానికి వచ్చింది. కోట శ్రీనివాసరావుకి ఈ మధ్యలో వచ్చింది. ఈ మధ్యలో కోటకి రావడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. ఆయన ఆ పార్టీతో ఉన్నాడు, నాయకత్వానికి సన్నిహితంగా ఉన్నాడు, ఆయనకి వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం తెలుసు, అలాగే తన్ని తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో కూడా తెలుసు ఆయనకి, కోట శ్రీనివాసరావు. అందుకని ఆయనకు అది సాకారం అయింది. అలా తనకి కూడా సాకారం అయ్యే సందర్భం ఉంది. తను కూడా రాజకీయాల్లో ఉన్నాడు, తను కూడా ఆ ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే కేవలం ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మాత్రమే ఇది మాట్లాడాడు. ఇప్పటికీ ఆయనేమి తన ప్రతిభని చూసిస్తారు అనుకుంటే అనుకోగా వదిలేసేవాడు, ఇది ప్రస్తావించేవాడు కాదు. ఇది ప్రస్తావించాడంటే ఆయనకు ఒక మోటో ఉంది, తనకి పద్మశ్రీ అవార్డు రాలేదు అనేటువంటి పెయిన్ ఉంది. ఉమ్, ఆ పెయిన్ని జనాలతో షేర్ చేసుకోవడం ద్వారా జనాల నుంచి ఒక సానుకూల స్పందన తెప్పించి, ఆ సానుకూల స్పందనని చూపించి, ఈ స్పందన ఆధారంగా నా పేరు రికమెండ్ చేయండి అని చెప్పి అడుగుతాడు ఆయన. తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాలి ఆయన, లేదు ఆంధ్ర ప్రభుత్వాన్ని కూడా అడగచ్చు. ఎందుకంటే తెలుగు సినిమా నటుడిగా వాళ్ళకి బాధ్యత ఉంది. ఇప్పుడు బాపు గారి పేరుని తమిళనాడు గవర్నమెంట్ కదా ప్రపోజ్ చేసింది, బాలసుబ్రహ్మణ్యాన్ని కూడా అట్నుంచే కదా, మనవాళ్ళు కాదు కదా ప్రమోట్ చేసింది, ఆ రోజున ప్రపోజ్ చేసింది.
రికమెండ్ చేసింది వాళ్ళే. కాబట్టి ఈయన ఆంధ్ర ప్రభుత్వంతో కూడా చేయించుకోగలడు. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీతో ఈయనకి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. నేరుగా సీఎం దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. వెళ్ళి అక్కడ ఇవన్నీ చూపించుకుని అటునుంచి అయినా ప్రపోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డితో కూడా ఆయనకి స్నేహం ఉంది. వెళ్ళి మాట్లాడుకుని చేసుకోగలడు. అది చేసుకోవడానికి ఒక ఫైల్ చేతిలో ఉండాలనే దాంతో గొడవ చేస్తున్నాడు అంతే. అంతకు మించి వేరే కారణం ఏం లేదు. ఆయన పద్మ అవార్డులు ఇస్తున్నటువంటి తీరు పట్ల ఆయనకేమీ విమర్శ లేదు. ఇది జరుగుతోంది, ఇలా జరుగుతోంది అనేది అవార్డులు చాలా గొప్పవి అనే చెప్తున్నాడు. మళ్ళీ పాజిటివ్గా మాట్లాడుతూ కొంత నెగిటివిటీని స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో చాలామంది ఈ అవార్డులు కోరుకునే వాళ్ళు ఈ మాట మాట్లాడతారు. మాకంటే ప్రతిభ తక్కువ. ఇప్పుడు రాజమౌళికి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా ఈ మాటలు వినిపించినాయి. అంటే కేవీ రెడ్డి గారికి లేదు, ఆయన మాయాబజార్ లాంటి క్లాసిక్ తీసినటువంటి ఆయనకి పద్మశ్రీ పురస్కారం లేదు, దాసరి నారాయణరావుకి లేదు, 150 సినిమాలు పైన చేశాడు ఆయన, రాఘవేంద్రరావుకి లేదు, ఇలా మాట్లాడారు. వచ్చిన వాడికి ఎందుకు వచ్చింది అనేది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఆ సందర్భం మేరకే వ్యవహారం. ఆ తర్వాత మళ్ళీ కాదు. ఆ తర్వాత ఇంకొకటి ఆ సందర్భంలోకి వస్తాడు. అల్లు అర్జున్కి ఉత్తమ నటుడి పురస్కారం ఎందుకు వచ్చింది అంటే ఆ సందర్భంలో అతను ఉన్నాడు. ఆ సందర్భం వరకే చూడాలి అవార్డు. అంతకు మించి ప్రత్యేకత లేదు వీటి. ఎస్వి రంగారావు గారికి లేదు పద్మశ్రీ. ఎస్వి రంగారావు గారికి పద్మశ్రీ లేకపోవడం మీద మాట్లాడితే ఒక ప్రయోజనం ఉంది. కానీ బాబు మోహన్ తనకి పద్మశ్రీ రాలేదు అని ఆవేదన వ్యక్తం చేయటం అంటే తనకి పద్మశ్రీ కావాలని కోరుకుంటున్నట్టుగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయనకు పద్మశ్రీ రాకపోవడం అనేది అన్యాయం అని చెప్పి మాట్లాడితే ఈ మాటలన్నీ పోగేసి అక్కడ పట్టుకెళ్ళి ఒక ఫైల్ బిల్డ్ చేసి కథ నడిపిస్తాడు. అది గొడవ. మళ్ళీ అంటే విలువైన వాళ్ళకే ఇవ్వాలి, స్టార్స్కే ఇవ్వాలి, బుర్రకథ చెప్పుకునే వాళ్ళకి ఇస్తున్నారు, ఇటువంటి కామెంట్స్ కూడా ఆయన చేశారు. బుర్రకథ చెప్పుకునే వాళ్ళు బుర్రకథలు ఏమి తక్కువదేం కాదు. సినిమా మాత్రమే అత్యున్నతమైనదేం కాదు. ఎవరైనా సరే వారి వారి ఏరియాల్లో ఇప్పుడు బుర్రకథ నాజర్ ఉన్నాడు, నాజర్కి ఇచ్చారు. నాజర్ పైరవీలు ఏం చేసుకోవాలి, నాజర్కి తెలియని కూడా తెలియదు తన పద్మశ్రీ వస్తుందని. ఆయన సినిమా థియేటర్లో ఉన్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి వారిని అడిగితే ఎక్కడో సినిమా థియేటర్కి వెళ్ళాడు, ఏదో సినిమా చూడటానికి వెళ్ళాడని చెప్పారు ఇంట్లో వాడు. ఆయన కోసం వెళ్ళారు. అంటే కలెక్టర్ గారు పంపించాడు పోలీసుల్ని పంపించడం అంటే ఆ మెకానిజం, ఆ లోకల్గా ఉండే పోలీసులు వెళ్ళి ఆయన పట్టుకొస్తారు అనుకున్నాడు. ఈయన సినిమా థియేటర్లో ఉండగా ఎవరో వెళ్ళి చెప్పారు నీకోసం పోలీసులు వచ్చారు అని. ఆయన ఇంకోలా అనుకున్నాడు. ఆయనకి కమ్యూనిస్టు రాజకీయాలతో సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత విప్లవ కమ్యూనిస్టు పార్టీలతో కూడా సంబంధాలు ఉండేవి. ఒకవేళ ఇది ఎక్కడైనా లీక్ అయ్యి తను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు వచ్చారేమో అని భయపడి పారిపోదామని ట్రై చేశాడు ఆయన. ఆ ప్రయత్నంలో ఉండగానే పోలీసులు ఎదురయ్యారు. ఆయన అయిపోయింది, అరెస్ట్ అయిపోయాయని అనుకున్నాడు. ఆయన అనుకుంటే ఆపి చెప్పారు, అయ్యా మిమ్మల్ని కలెక్టర్ గారు రమ్మంటున్నారు, తీసుకురమ్మన్నారు, ఏదో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఒక అవార్డు వచ్చిందట అంటే వెళ్ళాడు ఆయన. వెళ్ళి నాకెందుకు వచ్చిన అవార్డు ఇది, నా కష్టాలు నాకు ఉన్నాయి, నాకు ఏదన్నా ఆర్థిక సహాయం చేసి నా జీవన విధానం మెరుగుపడే పరిస్థితి చేస్తే ప్రయోజనం, కానీ ఇప్పుడు నేను ఢిల్లీ వెళ్ళి అవార్డు తీసుకోవాల్సినంత అవసరం ఉందా, నా దగ్గర డబ్బులు కూడా లేవని మాట్లాడాడు. సరే అన్నీ మేము ఏర్పాటు చేస్తాం, మీరు వెళ్ళి అవార్డు తెచ్చుకోండి అని చెప్పిన తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాడు. అటువంటి సందర్భం బుర్రకథ అని మాట్లాడేశాడు. కానీ నాజర్ గారికి పద్మశ్రీ రావటం వెనకాల కథ ఇది. అంటే ప్రభుత్వాలు కొన్ని ఏరియాల్లో అన్ని కళల్ని గుర్తించాలి. అన్ని కళల్ని చంపి తినేసింది అని సినిమా మీద ఒక విమర్శ ఉంది. బుర్రకథలతో బతికిన సినిమాలు ఎన్ని లేవు. నాజర్ బుర్రకథతో బతికినటువంటి అగ్గిరాముడు సినిమా గురించి మాట్లాడే బాబు మోహన్. అలాగే బెనర్జీ బుర్రకథ లేకపోతే సర్దార్ పాపారాయుడులో కానీ లేకపోతే మనుషులంతా ఒక్కటే సినిమాలో కానీ ఆ ఎమోషన్ ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. బెనర్జీ బుర్రకథలు కీలకంగా పనిచేసిన ఆ 2 సినిమాల్లో దాసరి నారాయణరావుకు తెలుసు. అక్కడ బుర్రకథ పెడితే తప్ప వర్కౌట్ అవ్వదు అని పెట్టాడు. బెనర్జీని పట్టుకొచ్చి చెప్పించాడు. శ్రీశ్రీ గారితో ఆ బుర్రకథ రాయించాడు పాపారాయుడు సినిమాలో. మనుషులంతా ఒక్కటేలో కూడా ఆ సన్నివేశానికి ఆ ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ కావాలంటే అది లేకే కదా దేవర సినిమా చిన్నబోయింది. మొన్న
దేవర సినిమా మీద మనుషులంతా ఒక్కటేలో ఆ తండ్రి పాత్ర చివరి దశ అంటే చనిపోయే టైంలో వచ్చేటువంటి బుర్రకథ చాలా ఎమోషన్గా స్క్రీన్కి జనాల్ని కనెక్ట్ చేస్తుంది. ఆ లెవెల్ కనెక్టివిటీ రావాలంటే అలాంటి ఎమోషన్ క్రియేట్ చేసేటువంటి కళారూపం ఏదైనా వాడి ఉండాల్సింది అని దేవర సినిమా సమయంలో బలంగా వినిపించిన మాట. అందుకని బుర్రకథలు అనేవి హరికథలు అనేవి, హరికథ అంటే ఏమిటి, హరికథ కావచ్చు, బుర్రకథ కావచ్చు, అవి ఆ చెప్పేటువంటి వాళ్ళు చాలా గొప్ప కళాకారులు. వాళ్ళు ఒక కావ్యాన్ని ప్రజలకు కన్వే చేస్తారు. అన్ని పాత్రలు తామై అన్ని ఎమోషన్స్ తమలోనే పలికిస్తారు వాళ్ళు. ఉమ్, కేవలం పక్కనున్నటువంటి ఇద్దరు వంతలను ఆధారం చేసుకుని మొత్తం కావ్యాన్ని వాళ్ళే నటిస్తారు. అన్ని ఎమోషన్స్ని జనంలో క్యారీ చేస్తారు. అది మామూలు వ్యవహారం కాదు. మీకు ఇచ్చిన పాత్ర మీరు చేసి బయటకు వస్తారు, అంతవరకే. నాగభూషణం గారు ఒక మాట చెప్పేవాడు, ఇప్పటికీ ఆ ఇంటర్వ్యూ ఉంది యూట్యూబ్లో, చూడొచ్చు బాబు మోహన్. నాగభూషణం అంటే స్టార్ విలన్ ఒకప్పుడు. ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే, నాటకం కనెక్ట్ అయినట్టుగా, బుర్రకథ కనెక్ట్ అయినట్టుగా, హరికథ కనెక్ట్ అయినట్టుగా సినిమా జనాలకు కనెక్ట్ కాదు. సినిమా హోల్సమ్గా కనెక్ట్ అవుతుంది కానీ క్యారెక్టర్ కనెక్ట్ కాదు. నాటకంలో నటించిన నటుడు ఒక చిన్న పాత్ర చేసినా కానీ వాడికి సమాజంలో గుర్తింపు ఉంటుంది. నన్ను సినిమా నటుడు నాగభూషణం అని ఎవరో అనరు. ఇప్పుడు బయటికి వెళ్ళినా రక్త కన్నీరు నాగభూషణం అనే పలకరిస్తారు ఎవరైనా. ఉమ్, అయ్యా మీరు రక్త కన్నీరు నాగభూషణం గారా అని అడుగుతారు. నేను అవుననే చెప్తాను. సినిమా నటుడినని చెప్పుకోవడానికి అన్నా కూడా రక్త కన్నీరు నాగభూషణాన్ని అని చెప్పుకోవడానికే ఇష్టపడతానని చెప్పాడు ఆయన ఓపెన్గా. సినిమా ప్రభావం వేరు. సినిమా హోల్సమ్ ఎమోషన్ వేస్తుంది తప్ప ఇండివిజువల్గా ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోవద్దు. ఆ చేసుకునేటువంటి స్వభావం లేదు దానిలో అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు. అందుకని బాబుమోహన్ గారు నటుడిగా గొప్పవాడే కావచ్చు, కానీ సినిమా నటన మాత్రమే గొప్పది కాదు. ఇతర విభాగాలు అన్నీ గొప్పవే. హరికథ గొప్పదే కళారూపంగా, బుర్రకథ గొప్పదే, జముకుల కథలు చెప్పేవాళ్ళు గొప్పోళ్ళే, ఒగ్గు కథలు చెప్పేవాళ్ళు గొప్పోళ్ళే, హరిదాసు కూడా గొప్పోడే. హరిదాసులకు కూడా పద్మశ్రీలు ఇవ్వటం తప్పేం కాదు. అలాగే అక్కడ కురువంజి లాంటి కథలు చెప్తారు చెంచులు, వాళ్ళకి పద్మశ్రీలు ఇవ్వటం కూడా తప్పేం కాదు. ఉమ్, ఒక కళారూపాన్ని గుర్తించి గౌరవించి సత్కరించటం అనేది సంప్రదాయం మాత్రమే కాదు, సంస్కారం కూడా. ఆ సంస్కారం ప్రభుత్వాలకు ఉంది అని నిరూపించుకోవటానికి అప్పుడప్పుడు అలాంటివి కూడా చేస్తారు. అలా ఇచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బెంగాల్ నుంచి ఓ కళాకారుడికి అలాగే ఇచ్చారు పద్మ పురస్కారం. కాబట్టి బాబుమోహన్ గారు ఇంకొంచెం పరిశీలించి, తన పెయిన్ ఉంది, తనకి అవార్డు రాలేదు అనే పెయిన్ ఉండొచ్చు, తన తోటి వారందరికీ వచ్చినాయనేటువంటి బాధ ఉండొచ్చు. దీన్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పద్ధతి ఇది కాదు. అయితే తన పెయిన్ని జనంలో పలికించి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కామెంట్స్ రప్పించి వాటి ఆధారంగా ఒక ఫైల్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తే చేసుకోవచ్చు, తప్పేం లేదు దానిలో. కానీ ఇతర కళారూపాల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. వాళ్ళేమి తక్కువ కాదు, నాజర్ తక్కువ కాదు, మరొకరు తక్కువ కాదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.